ఎప్పుడైనా ఆలోచించారా ఈ పక్షులు వైర్ మీద కూర్చున్న కరెంట్ ఎందుకు తగలదు? చాలా సింపుల్ గా చెబుతా, ఒక సైన్స్ మ్యాజిక్ ఉంది ఇందులో. ఇప్పుడు ఊహించండి, నేను 2 గ్లాసులు సమానంగా నీళ్లు పోసి వాటిని ఒక పైపు తో కలిపా. ఇప్పుడు ఆ 2 గ్లాసులు నీటి స్థాయి ఒకటే కాబట్టి నీరు ఎక్కడికి వెళ్ళదు కదా. కానీ ఒక గ్లాసులో కొంచెం నీరు ఎక్కువ పోస్తే అది ఆటోమేటిక్ గా మరో గ్లాస్ కి వెళ్తుంది, ఎందుకంటే నీరు ఎల్లప్పుడూ బ్యాలెన్స్ కావాలనుకుంటుంది. ఇదే కాన్సెప్ట్ కరెంట్ కి కూడా వర్తిస్తుంది. కరెంట్ కూడా ఎక్కడ ఎక్కువ వోల్టేజ్ ఉందో అక్కడి నుంచి తక్కువ వోల్టేజ్ ఉన్న చోటికి పోతుంది, అంటే నీటిలా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనిషి కరెంట్ తగిలించే సిచ్యువేషన్ ఏమిటంటే, ఆయన వైర్ ని కూడా టచ్ చేశాడు, గ్రౌండ్ ని కూడా టచ్ చేశాడు. వైర్ లో చాలా ఎక్కువ కరెంట్ ఉంటుంది, గ్రౌండ్ లో మాత్రం 0. అప్పుడు కరెంట్ అనుకుంటుంది, ఆహా ఇది ఎక్కువ వోల్టేజ్, అది తక్కువ వోల్టేజ్, బ్యాలెన్స్ చేయాలి అని మన శరీరం ద్వారా వెళ్ళిపోతుంది. కానీ పక్షులు, వాటికి 2 కాళ్ళు కూడా ఒకే వైర్ మీద ఉంటాయి, అంటే 2 గ్లాసులలో నీటి స్థాయి సమానం. అందుకే కరెంట్ అనుకుంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాలి కదా, ఎందుకు టైం వేస్ట్ అని నేరుగా ముందుకు వెళ్తుంది, పక్షులను టచ్ చేయకుండా. సింపుల్ గా చెప్పాలంటే కరెంట్ ఎప్పుడు ఈజీ దారిని వెళ్తుంది. ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. అండ్ మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.